పుణ్యాత్ములు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇస్తారు, పాపాత్ములకు అదే తేడా. ఎందుకు ఇవ్వలేదన్నారు? వీళ్ళ పాపం వీళ్ళకి ఏమీ ఇవ్వనివ్వకుండా చేసింది. అందుకే పెద్దలు చెప్తారు, నాయన పుణ్యం చేయకపోయినా పర్వాలేదురా, పాపం చేసి చేయగాల్చుకోవద్దు. ఇక్కడ లోకాన్ని నువ్వు కప్పవచ్చు, లోకేశ్వరుణ్ణి కప్పలేవు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుణ్ణి ఎరుగడా, అది ఆ లోకం. ఆయన వచ్చాడు, ఈ పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నాడు, అసలు మన స్పృహలో లేడు. మార్కండేయ అని కాకేశాడు. వెంటనే కళ్ళు తెరిచాడు, వెనక్కి తిరిగాడు. దున్నపోతు మీద కూర్చున్నటువంటి సమవర్తి కనపడ్డాడు ఆయనకి. వెంటనే లేచాడండి పిల్లవాడు. లేచి ఆయనకి నమస్కరించాడు. ఇది ధర్మం. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు మనం చేస్తున్న పూజ ఆపి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి, అయ్యా మళ్ళా నేను. అప్పుడు పిల్లవాడు నమస్కరించాడు, మళ్ళా కూర్చోబోతున్నాడు. నాయనా, నీ పుణ్యం పరీపాక విశేషం చేత నేనే వచ్చానురా, నిన్ను తీసుకెడతాను, స్వర్గాల్లో నీకు ప్రమాణమైనటువంటి స్థానం ఉంది, నువ్వు బయలుదేరరా అన్నారు. పిల్లవాడు నమస్కరించాడు. దండధరా దండధరాయ సమన్వయమూర్తి భవజన్మానుగతంబు విశేషమొకింత ఫలయుచేత. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీతో రావటానికి నాకేమీ అభ్యంతరం లేదు స్వామి, తప్పకుండా వస్తాను. కాకపోతే ఇప్పటి వరకు నా వల్ల నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి ఏ ఉపకారము జరగలేదయ్యా. మా తల్లిదండ్రులని సేవించడం కోసం నేను భగవంతుణ్ణి ఆయుర్దాయన ప్రదానం చేయమని అడుగుతున్నాను, అంతేగాని చావు మీద భయంతోనో చావు తప్పించుకోవడం కోసమో నేను పరమేశ్వరుణ్ణి ఆశ్రయించలేదు. నా తల్లిదండ్రుల సేవార్థం నా ఆయు ప్రమాణాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది పిల్లల లక్షణం. మనం బ్రతికి ఉండగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లోనో అనాథాశ్రమాల్లోనూ ఉంచిన వాడికి ఏం అర్థమవుతుంది గొప్పతనం? మనకి జన్మనిచ్చిన వాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం బ్రతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం అంతే.